వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అమ్మా నన్ను క్షమించు, కంటనీరు తెప్పిస్తున్న గాజా వైద్యుని చివరి మాటలు. అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం, గెజిట్ నోటిఫికేషన్ జారీ. గ్రూప్ 1 విజయం కోసం అహర్నిశలు శ్రమించిన చిరు వ్యాపారి కూతురు. ఇజ్రాయెల్ దళాలు గాజాలో 15 మంది సహాయ కార్మికులను చంపే ముందు పాలస్తీనియన్ వైద్యుడు రిఫాత్ రద్వాన్ చివరి మాటలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. అమ్మా నన్ను క్షమించు, ప్రజల ప్రాణాలను కాపాడడానికి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నానంటూ తన చివరి క్షణాలను సెల్ఫీ వీడియో ద్వారా పంచుకున్నారు. తనతో పాటు 14 మంది సహోద్యోగులను ఇజ్రాయెల్ దళాలు చంపే ముందు 6 నిమిషాల వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. గత నెల మార్చి 23న దక్షిణ గాజా నగరంలోని టేల్ ఆల్ సుల్తాన్లో ఇజ్రాయెల్ దళాలు ఉద్దేశపూర్వకంగా అనేక హ్యూమన్ వెల్ఫేర్ వాహనాలపై దాడి చేశాయి. దీని ఫలితంగా 15 మంది కార్మికులు మరణించారు. వీరిలో పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ నుండి 8 మంది, పాలస్తీనియన్ సివిల్ డిఫెన్స్ నుండి 6, ఒక ఐక్యరాజ్య సమితి ఉద్యోగి ఉన్నారు. మరణించిన సహాయ కార్యకర్తలలో రిఫాత్ రద్వాన్ ఒకరు. గాజాలోని ఒక సామూహిక సమాధి నుండి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అతని ఫోన్ నుండి తీసిన ఫుటేజ్లో ఈ దిగ్భ్రాంతికర విషయాలు ప్రపంచానికి తెలిసాయి. ఇజ్రాయెల్ దళాలు వైద్యులపై తీవ్ర కాల్పులు జరిపాయి. మృతదేహాలను తీసుకెళ్లడానికి వచ్చిన పారామెడిక్ సిబ్బందిని కూడా చంపారు. ఈ ఘటన గాజాలో సహాయక సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రాణాంతక ప్రమాదాలను హైలైట్ చేస్తుంది. వీడియోలో సహాయ వాహనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటన సరైన సిగ్నల్స్ లేని అనుమానాస్పద వాహనాలను లక్ష్యంగా చేసుకుందనే ఇజ్రాయెల్ వాదనకు విరుద్ధంగా ఉంది. వారు ఇజ్రాయెల్ సైన్యంతో తమ రాకకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు, అయినా ముందస్తు హెచ్చరిక ఇవ్వలేదు. ఇజ్రాయెల్ దళాలు యాదృచ్ఛికంగా అంబులెన్స్లను లక్ష్యంగా చేసుకోలేదని చెప్తున్న వాదనను ఈ వీడియో నిస్సందేహంగా ఖండిస్తుంది. ఫుటేజ్ సత్యాన్ని బహిర్గతం చేస్తుంది, ఈ తప్పుడు కథనాన్ని ఖండిస్తుంది. ఈ మేరకు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ ఉపాధ్యక్షుడు మర్వాన్ జిలానీ మాట్లాడుతూ ఫుటేజ్ ఉన్న ఫోన్ హత్యకు గురైన సిబ్బంది జేబులో దొరికిందని అన్నారు. ఐక్యరాజ్య సమితికి పాలస్తీనా రాయబారి ఈ వీడియోను యుఎన్ భద్రతా మండలికి అందజేశారు. రిఫాత్ రద్వాన్ వీడియోలో కలిమా పదే పఠిస్తున్నట్లు వినబడుతుంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన కాల్పులు కొనసాగుతున్నప్పుడు అతని గొంతు భయంతో వణుకుతుంది. అతను అల్లాహ్ను క్షమాపణ అడుగుతాడు. తను చనిపోతానని తనకు తెలుసు అని చెప్పాడు. రద్వాన్ వీడియో రికార్డింగ్లో ఇదే ఉంది. మొత్తంగా ఈ సంఘటన గాజాలో మానవతా కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రాణాంతక ప్రమాదాలను నొక్కి చెప్తుంది. అటువంటి నివేదికల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండకూడదు. గత వారం పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం నిన్నటి నుండి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో తెలిపింది. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 సెక్షన్ 1లోని సబ్సెక్షన్ 2 ద్వారా ఇచ్చిన అధికారులను వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 8వ తేదీని చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చిన తేదీగా ప్రకటించింది. అర్ధరాత్రి దాటాక కూడా సుదీర్ఘంగా సాగిన చర్చ తర్వాత పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. ప్రతిపాదిత చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 5న తన సమ్మతిని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బిల్లుకు మద్దతు ఇవ్వగా ప్రతిపక్ష ఇండియా కూటమి దానిని వ్యతిరేకించింది. మరోవంక వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక ముస్లిం సంస్థలు, ప్రతిపక్ష ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టాన్ని పాలకూటమి వెనుకబడిన ముస్లింల సాధికారతకు ఒక శక్తిగా అభివర్ణించింది. ప్రతిపక్షం దీనిని రాజ్యాంగ విరుద్ధమని విమర్శించింది. వక్ఫ్ సవరణ చట్టం ముస్లింల హక్కులను ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. మరోవైపు ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ దీని రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మొత్తం 15 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. మొత్తానికి వక్ఫ్ సవరణ చట్టం 2025 వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అయితే దీని అమలు ప్రభావం భవిష్యత్తులో చూడాల్సి ఉంది. పట్టుదలకు శ్రమ, కృషి, ఓర్పు, నేర్పు తోడైతే విజయం తథ్యం. కలకనడంతో సరిపెట్టుకోకుండా సంకల్పించుకుని తమదైన పంతాలో ముందుకు సాగితే కొలువులు దక్కించుకోవచ్చనే నల్గొండ జిల్లా మిర్యాలగూడ యువతి నిరూపించింది. గ్రూప్స్లో విజేత కావాలని ఆశపడింది. నలుగురిలో ఒకరిగా నిలబడాలన్న కసికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. ఇంకేముంది, పట్టుదల ముందు లక్ష్యం తలవంచింది. ఆమె తన మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1 మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 162వ ర్యాంకు, మల్టీజోన్ 2లో 6వ ర్యాంకును సాధించింది. చిరు వ్యాపారి ఎండి మౌసన్ అలీ అమినాబి దంపతుల ముద్దుబిడ్డ జువేరియా స్థానిక పాఠశాలల్లో చదువుతున్నప్పుడు 10వ తరగతిలో 10 జీపీఏని సాధించింది. తర్వాత ఆమె ఇంటర్మీడియట్ విద్యలో 989 మార్కులు సాధించడం ద్వారా ఎంపీసీ స్ట్రీమ్లో స్టేట్ ర్యాంకును కూడా పొందింది. 2022లో 3 లక్షల విలువైన కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ను పొంది ఆమె కోటి ఉమెన్స్ కాలేజీలో చేరింది. తన కోర్సు పూర్తయిన తర్వాత బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2024లో గ్రూప్ 1 కోసం నోటిఫికేషన్ విడుదల కాగా
ఆమె దరఖాస్తు చేసుకుని ఏ కోచింగ్ సెంటర్లో చేరకుండానే రోజుకు 12 నుంచి 14 గంటల ప్రిపరేషన్తో సిద్ధమైంది. ఆమె తన కోచింగ్ మెటీరియల్నంతా హైదరాబాద్ నుండి తెచ్చుకొని కీలక సమాచారంతో చార్ట్లను రూపొందించి తన డైనింగ్ రూము, వంటగది, బెడ్రూము, తను చదువుకోవడానికి కూర్చునే ఇతర ప్రాంతాల గోడలపై అతికించింది. ఈ మేరకు జువేరియా మాట్లాడుతూ, నేను వీలైనప్పుడల్లా ఆ చార్ట్లను గుర్తుంచుకునేదాన్ని. వాటితో పాటు యూట్యూబ్, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఓపెన్ సోర్స్ మెటీరియల్ని ఉపయోగించి సిద్ధమయ్యాను అని జువేరియా తన ప్రిపరేషన్ గురించి మీడియాకు చెప్పింది. గ్రూప్ 1 పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు జువేరియా తన అక్క సుమయ్య పర్వీన్ నుండి ప్రేరణ పొందింది. సుమయ్య డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. జిల్లాలో మొదటి ర్యాంకు సాధించింది. ప్రస్తుతం కోదాడలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఎస్డిటిగా పనిచేస్తుంది. ఈ సందర్భంగా జువేరియా మాట్లాడుతూ, నేను గ్రూప్ 1 పరీక్షకు హాజరవుతానని నాకు తెలియదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నేను నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకున్నాను. తదుపరి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే నా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేను కలెక్టర్ కావడం ద్వారా పేదలకు సేవ చేయాలనుకుంటున్నాను. నా విజయంలో నా తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషించారని ఆమె మీడియాకు తెలిపింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.